హాయ్ ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో జైరోస్కోపిక్ ఎఫెక్ట్ కోసం డిస్కస్ చేస్తున్నాను. ఈ ఎఫెక్ట్ని స్టడీ చేసే ముందు ఒక పార్టికల్ అనేది మోషన్లో ఉన్నప్పుడు, కర్వీలినియర్ మోషన్లో ఉన్నప్పుడు, ఆ పార్టికల్ మూవ్ అవుతున్నప్పుడు దానికి ఉండే యాక్సిలరేషన్ వెక్టర్ని కనుక టూ వెక్టర్స్ కింద, టూ కాంపోనెంట్స్ ఆఫ్ వెక్టర్స్ కింద డివైడ్ చేస్తే ఒకటి టాంజెన్షియల్ కాంపోనెంట్ ఆఫ్ యాక్సిలరేషన్, నార్మల్ కాంపోనెంట్ ఆఫ్ యాక్సిలరేషన్ రెండు ఉంటాయి. ఇందులో ఇంపార్టెంట్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే నార్మల్ కాంపోనెంట్ ఆఫ్ యాక్సిలరేషన్ ఏం చెప్తుందంటే డైరెక్షన్లో వచ్చిన చేంజెస్, అంటే యాక్సిలరేషన్ అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ అనేది ఎలా చేంజ్ అవుతుంది అనేది మనం డిస్కస్ చేస్తాం యాక్సిలరేషన్లో. నార్మల్ కాంపోనెంట్ ఆఫ్ యాక్సిలరేషన్ అనేది ఏంటంటే డైరెక్షన్ చేంజ్ అవ్వడం వల్ల ఎంత చేంజ్ అయింది అని చెప్తుంది. టాంజెన్షియల్ కాంపోనెంట్ ఆఫ్ యాక్సిలరేషన్ ఏంటంటే మ్యాగ్నిట్యూడ్లో చేంజ్ అనమాట. వెలాసిటీ యొక్క మ్యాగ్నిట్యూడ్లో చేంజ్ అవ్వడం వల్ల యాక్సిలరేషన్ ఎంత చేంజ్ అయింది. వెలాసిటీ డైరెక్షన్ చేంజ్ అవ్వడం వల్ల ఎంత యాక్సిలరేషన్ చేంజ్ అయిందో నార్మల్ కాంపోనెంట్ డిస్కస్ చేస్తుంది. ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ జైరోస్కోపిక్ ఎఫెక్ట్కి వచ్చినప్పటికి ఏదైనా ఒక రొటేటింగ్ బాడీ అబౌట్ ఒక యాక్సిస్తో రొటేట్ అవుతున్నప్పుడు ఆ బాడీని కనుక మనం డిస్టర్బ్ చేస్తే ఆ డిస్టర్బెన్స్ వల్ల వచ్చే ఎఫెక్ట్ అనేది వేరే యాక్సిస్లో మనం చూస్తాం అనమాట. ఇక్కడ ఈ జైరోస్కోపిక్ ఎఫెక్ట్ని ఒక ఎగ్జాంపుల్తో డిస్కస్ చేస్తున్నాను. ముందు 3 మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ యాక్సిస్ తీసుకోండి. ఒకటి యాక్సిస్ ఆఫ్ స్పిన్, యాక్సిస్ ఆఫ్ ప్రిసిషన్, యాక్సిస్ ఆఫ్ జైరోస్కోపిక్ ఎఫెక్ట్. ఈ 3 యాక్సిస్లు ఈ కాన్సెప్ట్ స్టడీ చేసినప్పుడు చాలా ఇంపార్టెంట్. యాక్సిస్ ఆఫ్ స్పిన్, ప్రిసిషన్ అండ్ జైరోస్కోపిక్ ఎఫెక్ట్. యాక్సిస్ ఆఫ్ స్పిన్ అంటే ఏంటంటే ఒక రొటేటింగ్ ఆబ్జెక్ట్ అనేది అబౌట్ ఈ యాక్సిస్ రొటేట్ అవుతుంది. అంటే అబౌట్ ఇది యాక్సిస్ అనుకుంటే అబౌట్ ఈ యాక్సిస్ ఇలా రొటేట్ అవుతుంది. అలా రొటేట్ అవుతున్న ఒక ఆబ్జెక్ట్ని అబౌట్ ఆఫ్ ప్రిసిషన్, ఈ యాక్సిస్ ఆఫ్ ప్రిసిషన్తో ఆ యాక్సిస్తో దాన్ని డిస్టర్బ్ చేస్తే ఈ రెండింటి వల్ల వచ్చే ఎఫెక్ట్ 3 యాక్సిస్లో మనకు కనబడుతుంది. ఎక్కువ దీని అప్లికేషన్స్ ఎక్కడ ఉంటాయండి? జైరోస్కోపిక్ ఎఫెక్ట్ అప్లికేషన్స్ షిప్స్, ఏరోప్లేన్స్లో ఉంటాయి. జైరోస్కోపిక్ కపుల్ మనం ఇది పర్టికులర్ ఈ జైరోస్కోపిక్ కపుల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ గేట్ ఎగ్జామినేషన్, ఇంజనీరింగ్ సర్వీస్లో అడుగుతూ ఉంటారు. ఈ ఎక్కడ మిస్ అవుద్దంటే వెక్టర్స్ గీయడము, ఎఫెక్ట్ వల్ల ఆ బాడీ ఏమవుతుందో తెలుసుకోపోవడం, ఈ రెండింటి వల్ల మిస్ అయిపోతాయి క్వశ్చన్స్ అనేవి. క్లియర్గా చూడండి. జైరోస్కోపిక్ కపుల్ మ్యాగ్నిట్యూడ్ కపుల్ ఆర్ టార్క్ ఈజ్ ఈక్వల్స్ టు I ఇంటూ ఆల్ఫా. I అనేది ఏంటంటే మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ద రొటేటింగ్ ఆబ్జెక్ట్. ఆల్ఫా అనేది యాంగులర్ యాక్సిలరేషన్. యాంగులర్ యాక్సిలరేషన్లో కూడా ఇది వెక్టర్. యాంగులర్ యాక్సిలరేషన్ అనేది 2 కాంపోనెంట్స్ ఆఫ్ యాక్సిలరేషన్స్ ఉంటాయి ఇక్కడ డిస్కస్ చేసినట్టుగా. ఒకటి టాంజెన్షియల్, ఒకటి నార్మల్. చూడండి, ఇప్పుడు ఆల్ఫా టీ టాంజెన్షియల్, ఆల్ఫా సి సెంట్రిపిటల్ ఆర్ నార్మల్ కాంపోనెంట్ ఆఫ్ యాక్సిలరేషన్. ఇక్కడ టాంజెన్షియల్ కాంపోనెంట్ ఆఫ్ యాక్సిలరేషన్ అనేది నెగ్లెక్ట్ చేస్తాం. ఎందుకంటే టాంజెన్షియల్ కాంపోనెంట్ ఆఫ్ యాక్సిలరేషన్ ఈజ్ నథింగ్ బట్, ఒకసారి చూడండి, టాంజెన్షియల్ అంటే ఏం చెప్పుద్ది? మ్యాగ్నిట్యూడ్లో వచ్చే చేంజెస్. ఆల్ఫా టీ అంటే డెల్ ఒమేగా బై డెల్ టీ. ఒమేగా అనేది యాంగులర్ వెలాసిటీ ఆఫ్ ద రొటేటింగ్ ఆబ్జెక్ట్. యాంగులర్ వెలాసిటీ అనేది టైంతో చేంజ్ అవ్వదు అని తీసుకుంటున్నాము. ఒకవేళ టైంతో చేంజ్ అయితే దీన్ని కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి, కానీ మోస్ట్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్లో ఒమేగా అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. నెక్స్ట్ నార్మల్ కాంపోనెంట్ ఆఫ్ యాక్సిలరేషన్ అనేది ఒమేగా ఇంటూ ఒమేగా పి. ఒమేగా అంటే యాంగులర్ వెలాసిటీ ఆఫ్ ద ఆబ్జెక్ట్, ఇది ఆబ్జెక్ట్ యొక్క యాంగులర్ వెలాసిటీ. ఇది ఏంటంటే ప్రిసిషన్. ప్రిసిషన్ యాంగులర్ వెలాసిటీ. ప్రిసిషన్ అంటే మనం డిస్టర్బ్ చేయడం, ఏ యాక్సిస్లో డిస్టర్బ్ చేస్తున్నామో అది ఎంత అనేది మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. నెక్స్ట్ డైరెక్షన్ ఆఫ్ జైరోస్కోపిక్ కపుల్ ఏంటంటే రైట్ హ్యాండ్ స్క్రూ రూల్ ద్వారా మనం దాన్ని సాల్వ్ చేయాలి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఎలా సాల్వ్ అవుతుందో. ఒక ఏరోప్లేన్ ఉంది. ఏరోప్లేన్ డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఇలా మూవ్ అవుతుంది. అందులో రొటేటింగ్ ఆబ్జెక్ట్స్, ఇంజిన్ యొక్క రొటేటింగ్ ఆబ్జెక్ట్స్ అనేవి, దాన్ని బట్టి ఈ రొటేటింగ్ ఆబ్జెక్ట్ డైరెక్షన్ బట్టి 2 కేసులు చూద్దాం. ఓకే, ఏరోప్లేన్ అనేది మోషన్ డైరెక్షన్ ఎలా ఉంది? ఏరోప్లేన్లో ఇంజిన్ పార్ట్స్ అనేవి రొటేట్ అవుతున్నాయి,
రెండు సింబల్స్ ఎందుకు వేస్తామంటే క్లాక్ వైజ్ రొటేట్ అవ్వచ్చు, యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ అవ్వచ్చు. ఇప్పుడు ఈ ఏరోప్లేన్ మీరు బ్యాక్ సైడ్ నుంచి చూస్తున్నారు. బ్యాక్ సైడ్ నుంచి చూసినప్పుడు లోపల ఉన్న ఇంజిన్ పార్ట్, ఈ క్రాంక్ అవ్వచ్చు, లేదంటే ఫ్లైవీల్ అవ్వచ్చు, ఏదో ఒకటి అది క్లాక్ వైజ్లో రొటేట్ అవుతుంది అనుకుందాం. రోటర్ అనేది క్లాక్ వైజ్లో రొటేట్ అవుతుంది. సో కేస్ 1 ఏంటంటే వెన్ వ్యూయింగ్ ఫ్రమ్ ద రియర్ సైడ్ ఇఫ్ ప్లేన్ టేక్స్ ఎ లెఫ్ట్ టర్న్ అండ్ రోటర్ ఈజ్ రొటేటింగ్ ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ అండర్స్టాండింగ్ కోసం ఈ స్కేల్ అనేది ఏరోప్లేన్ అనుకోండి. ఇక్కడ ఈ ఇన్సైడ్ ద ఏరోప్లేన్ ఒక ఫ్లైవీల్ అనేది రొటేట్ అవుతుంది, క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అవుతుంది. ఎప్పుడు క్లాక్ వైజ్ అంటే మీరు వెనక నుంచి చూసినప్పుడు ఇది రేర్ సైడ్ ఆఫ్ ద ఏరోప్లేన్, ఇదేమో ఫ్రంట్ సైడ్ ఆఫ్ ద ఏరోప్లేన్. వెనక నుంచి చూసినప్పుడు అంటే ఇటు నుంచి చూసినప్పుడు క్లాక్ వైజ్లో రొటేట్ అవుతుంది. సో ఇప్పుడు ముందు మీరు వెలాసిటీ వెక్టర్ మనం డ్రా చేయాలన్నమాట. వెలాసిటీ వెక్టర్ ఎలా డ్రా చేయాలంటే ఎటు నుంచి చూస్తున్నారు, వెనక నుంచి చూస్తున్నారు. ఎటు రొటేట్ అవుతుంది వెనక నుంచి చూసినప్పుడు? వెనక నుంచి చూసినప్పుడు క్లాక్ వైజ్లో రొటేట్ అవుతుంది. సో క్లాక్ వైజ్ అంటే ఇలా ఉంటుంది, వెనక నుంచి ఇటు నుంచి బ్యాక్ సైడ్ నుంచి క్లాక్ వైజ్ అంటే ఇలా 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 రొటేట్ అవుతుంది ఫ్లైవీల్. ఇప్పుడు ఆ రొటేట్ అవుతున్న డైరెక్షన్లో మీ 4 ఫింగర్స్ని హోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేస్తే థంబ్ అనేది రైట్ హ్యాండ్ తీసుకోవాలి, ఇంపార్టెంట్. రైట్ హ్యాండ్ తీసుకుని ఏ డైరెక్షన్లో అయితే రోటర్ రొటేట్ అవుతుందో ఆ డైరెక్షన్లో మీ 4 ఫింగర్స్ని ఫోల్డ్ చేయండి. సో థంబ్ అనేది ఎటు ఉంది, ఎదరుకుంది. సో వెక్టర్ అనేది ఇప్పుడు ఈ వెలాసిటీ వెక్టర్ అనేది థంబ్ డైరెక్షన్లో ఉంటుంది. సో వెలాసిటీ వెక్టర్ కోసం ఇక్కడ మీకు అర్థం అవడం కోసం ఈ రెడ్ పెన్ పెట్టాను. సో ఈ వెలాసిటీ, ఇది రెడ్ పెన్ ఏ డైరెక్షన్లో ఉంది, ఫ్రంట్ సైడ్ ఉంది. సో వెలాసిటీ వెక్టర్ అనేది ఈ డైరెక్షన్లో ఉంది, ఈ ఏరోప్లేన్ అయితే. ఫస్ట్ ఆ వెలాసిటీ వెక్టర్ డ్రా చేయాలి. చూడండి, ఇది వెలాసిటీ వెక్టర్ అనమాట. వెలాసిటీ వెక్టర్. ఇప్పుడు ఇది ఫ్లైట్కి టాప్ వ్యూ. నేను వెక్టర్ని ఏరోప్లేన్ పక్క పక్కనే చూపిస్తున్నాను. ఇది వెలాసిటీ వెక్టర్. ఇక్కడ రెడ్ పెన్ ఎలాగో ఇక్కడ ఈ బ్లాక్ మార్కర్తో గీస్తున్న వెక్టర్ ఎలా అనమాట. ఇప్పుడు ఏరోప్లేన్ అనేది లెఫ్ట్ టర్న్ తీసుకుంటుంది. ఏరోప్లేన్ ఎలా ఉన్నప్పుడు ఏరోప్లేన్కి రైట్ సైడ్ ఇది, లెఫ్ట్ సైడ్ ఇది. ఇప్పుడు ఏరోప్లేన్ లెఫ్ట్ టర్న్ తీసుకుంటుందంటే ఇది ఏరోప్లేన్ కదా, లెఫ్ట్ టర్న్ అంటే ఇలా తీసుకుంది. ఏరోప్లేన్ లెఫ్ట్ టర్న్ తీసుకున్నప్పుడు దీనిపైన వెక్టర్ కూడా చూడండి ఏ డైరెక్షన్లో మూవ్ అయింది, ఇలాగే మూవ్ అయింది. సో అలాగే మీరు మళ్ళీ ఒక వెక్టర్ గీయాలి. సో ఇది ఇనీషియల్ పొజిషన్ ఆఫ్ ద వెక్టర్, ఇది ఫైనల్ పొజిషన్ ఆఫ్ ద వెక్టర్. అంటే ఇలా మూవ్ అయింది అనమాట. వెక్టర్ అనేది ఇలా మూవ్ అయింది, ఏరోప్లేన్తో పాటు వెక్టర్ కూడా మూవ్ అవుతుంది. ఇప్పుడు దీని మీద ఉన్న జైరోస్కోపిక్ ఎఫెక్ట్ ఎంత, ఇది ఇలా మూవ్ అవడం వల్ల ఏరోప్లేన్ మీద పడిన ఎఫెక్ట్ ఎంత ఉందో తెలుసుకోవాలంటే ఇది ఇనీషియల్ పొజిషన్, ఫైనల్ పొజిషన్, ఈ రెండు పొజిషన్ని ఇంకొక వెక్టర్తో కలపాలి. ఇలాగ దీన్ని ఏమంటాం అంటే మనం యాక్టివ్ జైరోస్కోపిక్ కపుల్ అంటాం. దీనివల్ల మనకు ఏ విధమైన ఉపయోగం ఉండదు. దీనికి క్వైట్ ఆపోజిట్లో గీస్తే దాన్ని ఏమంటామంటే రియాక్టివ్ జైరోస్కోపిక్ కపుల్. ఇదే ఇంపార్టెంట్. రియాక్టివ్ జైరోస్కోపిక్ కపుల్నే జైరోస్కోపిక్ ఎఫెక్ట్ అంటాం. సో ఇప్పుడు ఈ గ్రీన్ కలర్లో ఉన్న వెక్టర్, ఈ డైరెక్షన్లో ఉన్న వెక్టర్ వల్లే మనకి ఆన్సర్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ గ్రీన్ కలర్లో ఉన్న వెక్టర్ని తీసుకుని ఎలా అయితే ఉందో అలాగే ఆ వెక్టర్ని తీసుకుని మళ్ళీ ఏరోప్లేన్ మీద పెట్టాలి. సో ఏరోప్లేన్ ఇనీషియల్ పొజిషన్ ఇది, ఈ వెక్టర్ ఎలా ఉంది, ఇలా ఉంది. ఈ వెక్టర్ని తీసుకుని ఇక్కడ పెట్టండి సేమ్ డైరెక్షన్లో. అంటే ఈ గ్రీన్ కలర్ మార్కర్ ఉంది కదా, గ్రీన్ కలర్ స్కెచ్ ఉంది కదా, దాన్ని ఇలా పెట్టాను నేను ఏరోప్లేన్ మీద. సో ఈ గ్రీన్ కలర్ మార్కర్ డైరెక్షన్, ఈ పాయింటెడ్ ఉంది కదా, ఈ పాయింటెడ్ స్కెచ్ డైరెక్షన్లో వెక్టర్ ఉంది. దీన్ని బట్టి మనకు ఆన్సర్ ఏమొచ్చుద్దంటే ఇప్పుడు ఈ స్కెచ్ డైరెక్షన్లో మీ థంబ్, రైట్ హ్యాండ్ థంబ్ పెట్టాలి. స్కెచ్ డైరెక్షన్లో రైట్ హ్యాండ్ థంబ్ పెడితే ఇలా వస్తుంది. సో రైట్ హ్యాండ్ థంబ్ పెట్టినప్పుడు ఈ 4 ఫింగర్స్ని ఫోల్డ్ చేయండి. ఈ 4 ఫింగర్స్ని ఫోల్డ్ చేయడం వల్ల మీకు ఏం తెలుసుద్దంటే ఏరోప్లేన్ అనేది ఇలా టిల్ట్ అవుద్ది. సో ఓకే, ఇప్పుడు ఏరోప్లేన్ ఇలా ఉంది. మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తున్నాను చూడండి. ఇది ఇనీషియల్ పొజిషన్ ఆఫ్ ద వెక్టర్. ఏరోప్లేన్ అనేది లెఫ్ట్ టర్న్ తీసుకుంది. లెఫ్ట్ టర్న్ తీసుకున్నప్పుడు
యాక్టివ్ జైరోస్కోపిక్ కబుల్, రియాక్టివ్ జైరోస్కోపిక్ కబుల్. రియాక్టివ్ జైరోస్కోపిక్ కబుల్ని వెక్టర్ యొక్క డైరెక్షన్ తీసుకుని ఏరోప్లేన్ యొక్క ఇనీషియల్ పొజిషన్లో దాన్ని ప్లేస్ చేయాలి. ఇలా చూడండి, గ్రీన్ కలర్ స్కెచ్ ఎలా ఉందో ఈ స్కెచ్ కూడా అలాగే ఉంది. ఇప్పుడు ఈ డైరెక్షన్లో, ఈ స్కెచ్ డైరెక్షన్లో మీ రైట్ హ్యాండ్ థంబ్ని పెడితే ఈ 4 ఫింగర్స్ ఎలా సజెస్ట్ చేస్తున్నాయి, ఎలా ఫోల్డ్ చేస్తున్నాయి అంటే ఏరోప్లేన్ అనేది ఇలా ఇలా పైకి టిల్ట్ అవుతుంది. ఈ నోస్, ఏరోప్లేన్ యొక్క నోస్ అనేది పైకి వస్తుంది, టిప్ అనేది కిందకి వెళ్తుంది. సో దీని ఎఫెక్ట్ ఏంటంటే రియాక్టివ్ జైరోస్కోపిక్ కబుల్ ఈక్వల్స్ టు I ఒమేగా B. ఇది మ్యాగ్నిట్యూడ్. అంటే దీని ఎఫెక్ట్ ఏంటని అడుగుతారు క్వశ్చన్లో. ఎఫెక్ట్ ఏంటంటే నోస్ అప్వర్డ్స్, నోస్ అనేది పైకి అప్వర్డ్ మూమెంట్ అయింది, నోస్ అప్వర్డ్స్. సో దిస్ ఈజ్ ద ఎఫెక్ట్ ఆఫ్ దిస్ జైరోస్కోపిక్ కపుల్. నెక్స్ట్ ఇంకో కేసు ఏంటంటే వెన్ వ్యూయింగ్ ఫ్రమ్ ద రియర్ సైడ్ ఇఫ్ ప్లేన్ టేక్స్ లెఫ్ట్ టర్న్ బట్ రోటర్ ఈజ్ రొటేటింగ్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఈసారి ఏరోప్లేన్ ఏంటంటే ఏరోప్లేన్లో ఉన్న ఫ్లైవీల్ అనేది యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ అవుతుంది. ఎటు నుంచి చూసి మీరు ఎప్పుడు కూడా వ్యూ డైరెక్షన్ ఇక్కడ చెప్పినట్టు ఏరోప్లేన్కి వెనకతల నుంచి చూస్తున్నాం. ఇది ఒక ఫ్లైవీల్, ఒకసారి క్లాక్ వైజ్లో రొటేట్ అయింది, ఇంకోసారి యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ అయింది. ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ అయింది కదా, యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ అవడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్లేన్, మళ్ళీ ప్లేను, కాకపోతే ఇది ప్లేన్ యొక్క ఫ్రంట్ పార్ట్, ప్లేన్ యొక్క బ్యాక్ సైడ్ పార్ట్. వెనకతల నేను చూస్తున్నప్పుడు ఇఫ్ రోటర్ ఈజ్ రొటేటింగ్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, ఇటు సైడ్ నుంచి చూసినప్పుడు క్లాక్ వైజ్ అంటే ఇలా ఉంటుంది, ఇలా తిరుగుద్ది, ఇలా యాంటీ క్లాక్ వైజ్ అంటే అలా తిరుగుద్ది. ఇప్పుడు ఆ డైరెక్షన్లో మీరు 4 ఫింగర్స్ని ఫోల్డ్ చేయాలి అంటే ఇలా. సో థంబ్ డైరెక్షన్లో వెక్టర్ వస్తుంది ఈసారి. అనమాట వెక్టర్. సో వెక్టర్ ఇలాగే ఉంది కదా, ఇలాగే ఉంచండి. ఇప్పుడు ఏంటంటే ప్లేన్ ఈజ్ మేకింగ్ లెఫ్ట్ టర్న్, మళ్ళీ ఇది లెఫ్ట్ టర్న్ తీసుకుంది ఈసారి. లెఫ్ట్ టర్న్ అంటే ఇలా ఈ టర్న్. ఇప్పుడు అంటే వెక్టర్ ఇక్కడ వస్తుంది ఈసారి. మనకు వెక్టర్ రూల్స్ ఏంటంటే వెక్టర్ మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ చేంజ్ అయినంత వరకు మీరు ఎక్కడైనా ప్లేస్ చేయొచ్చు. ఈ వెక్టర్ని తీసుకుని ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను ఇలా. నెక్స్ట్ ఇప్పుడు ఇందాకట్లాగే యాక్టివ్ జైరోస్కోపిక్ కపుల్, ఇది ఇనీషియల్ పొజిషను, ఇది ఫైనల్ పొజిషను. ఇనీషియల్ నుంచి ఫైనల్కి డ్రా చేస్తే ఆ వెక్టర్ని యాక్టివ్ జైరోస్కోపిక్ కపుల్ అంటాం. యాక్టివ్ జైరోస్కోపిక్ కపుల్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఉండేది రియాక్టివ్ జైరోస్కోపిక్ కపుల్. రియాక్టివ్ జైరోస్కోపిక్ కపుల్ని తీసుకుని ఏరోప్లేన్ మీద ప్లేస్ చేస్తే దాన్ని బట్టి మనకు దాని మీద ఉన్న ఎఫెక్ట్ అనేది తెలుస్తుంది. చూడండి, రియాక్టివ్ జైరోస్కోపిక్ కపుల్ డైరెక్షన్లో ఈ మార్కర్ని పెట్టాలి. సో ఇలా పెట్టిన తర్వాత ఈ మార్కర్ డైరెక్షన్లో రైట్ హ్యాండ్ థంబ్ని ప్లేస్ చేసి ఈ 4 ఫింగర్స్ ఎటు మూవ్ అవుతున్నాయో ఏరోప్లేన్ అటే మూవ్ చేయాలి. అబౌట్ ఈ యాక్సిస్ అనమాట, అబౌట్ ఈ యాక్సిస్ ఇలా మూవ్ చేస్తే అంటే ఏరోప్లేన్ కూడా ఇలా కిందకి మూవ్ అవుతుంది. సో నోస్ అనేది డౌన్వర్డ్స్ ఇక్కడ ఎఫెక్ట్. ఇది నోస్ అనుకున్నాం కదా మనం ఏరోప్లేన్. ఈ నోస్ అనేది ఇనీషియల్గా ఇక్కడ ఉండేది, ఈ జైరోస్కోపిక్ ఎఫెక్ట్ వల్ల నోస్ అనేది కిందకి వెళ్ళింది డౌన్వర్డ్స్. సో ఈ ఇక్కడ ఎఫెక్ట్ ఏంటంటే నోస్ డౌన్వర్డ్స్. సో యాక్చువల్గా మనం ఇక్కడ 3 యాక్సిస్ చూసినట్టుగా యాక్సిస్ ఆఫ్ స్పిన్, యాక్సిస్ ఆఫ్ ప్రిసిషన్, యాక్సిస్ ఆఫ్ జైరోస్కోపిక్ ఎఫెక్ట్. సో 3 కూడా ఏరోప్లేన్ మీద చూడొచ్చు. ఫస్ట్ కేసులో ఇది ఈ రెడ్ కలర్ పెన్ ఉంది కదా, అది యాక్సిస్ ఆఫ్ స్పిన్. ఎందుకంటే ఫ్లైవీల్ అనేది ఇలా రొటేట్ అవుతుంది అబౌట్ ఈ యాక్సిస్ ఇలా. సో ఇది యాక్సిస్ ఆఫ్ స్పిన్. నెక్స్ట్ మనం ఈ ఏరోప్లేన్ అనేది లెఫ్ట్ టర్న్ తీసుకుంది. లెఫ్ట్ టర్న్ అనేది ఎలా తీసుకుంది, ఇప్పుడు ఈ రెడ్ కలర్ మార్కర్ అనేది
ఒక యాక్సిస్ అనుకుంటే అది యాక్సిస్ ఆఫ్ ప్రిసిషన్ అనమాట. అబౌట్ ఈ యాక్సిస్ లెఫ్ట్ టర్న్ తీసుకుంది ఇలా. సో ఇది యాక్సిస్ ఆఫ్ ప్రిసిషన్, ఇది యాక్సిస్ ఆఫ్ స్పిన్. ఇప్పుడు ఈ రెండు ఇలా ఉండగా జైరోస్కోపిక్ కపుల్ అనేది మనం ఇంకో యాక్సిస్లో వచ్చింది దీని ఎఫెక్ట్ ఇలా. ఎందుకంటే ఇది ఇలా పైకి టిల్ట్ అయింది కాబట్టి నా ఫింగర్తో ఉన్న ఈ గ్రీన్ కలర్ స్కెచ్చే యాక్సిస్ ఆఫ్ జైరోస్కోపిక్ కపుల్ అనమాట. సో స్పిన్నింగ్ యాక్సిస్, ప్రిసిషన్ యాక్సిస్ ఈ రెండింటికి పర్పెండిక్యులర్లో ఎఫెక్ట్ వస్తుంది. సో దీన్ని జైరోస్కోపిక్ ఎఫెక్ట్ అంటాం. ఇది తరోగా ఇంటే కానీ అర్థం కాదు. సో 1-2 సార్లు వినండి. ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి దీంట్లో షిప్ మీద. ఒకవేళ మీకు ఆ ఎగ్జాంపుల్స్ కూడా కావాల్సి వస్తే కనుక కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.